హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీగా ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా హెల్దీ కూడాను. మనకు నచ్చినట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఈ స్వీట్ చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారండి. ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా అంత బాగుంటుంది అనమాట. ఈ స్వీట్ అయితే అమ్మమ్మలు చాలా మంది చేసే ఉంటారు, అందరికి తెలిసే ఉంటుంది. నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి చూసేయండి. ముందుగా అయితే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ విధంగా కొంచెం సేమియా వేసుకొని వేయించుకోండి. సేమియా వేయాలా వద్దనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి. నేనైతే కొంచెం వేసుకుంటాను, బాగుంటుందని. సేమియా ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత అందులోనే మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఈ విధంగా వేయించేసుకోండి. నేను పనిలో పని 2 ఒకేసారి వేగిపోతాయని అన్నీ ఒకసారి వేసాను, కానీ మీరు విడివిడిగా అయినా సరే వేయించేసుకోవచ్చు. సేమియా డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేగిన తర్వాత అన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 లీటర్ వరకు వాటర్ వేసుకుంటున్నాను. మనం స్వీట్ చేసే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒక అరగంట గంట ముందు శనగపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ వాటర్లోనే ఈ శనగపప్పు కూడా వేసేసుకొని ఉడికించేసుకోవాలి. శనగపప్పు ఆల్రెడీ నానింది కాబట్టి కొంచెం తొందరగానే ఉడుకుతుంది. శనగపప్పు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఒకసారి పప్పును తీసుకొని కొంచెం అలా మ్యాష్ చేసామంటే మరీ మ్యాష్ అయిపోకుండా కొంచెం అలా పగిలితే సరిపోతుంది అనమాట. మిగతా అంతా కూడా తర్వాత ఉడికిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఈ స్వీట్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పులు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇక్కడైతే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లం తీసుకోండి. ఈ స్వీట్లో బెల్లం వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. బెల్లం వేసేసి బెల్లం కూడా ఈ విధంగా మొత్తం కరిగేంత వరకు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే బెల్లం కరుగుతుంది. అలాగే ఈ పప్పు కూడా బెల్లం నీళ్ళలో ఉడకడం వల్ల మంచిగా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. బెల్లం అంతా కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి. సేమియా హాఫ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మా చిన్నప్పుడైతే ఈ స్వీట్ చేశారంటే గ్లాసులలో కాదండి ప్లేట్లలో వేసుకొని తాగేసేవాళ్ళం, అంత ఇష్టం అనమాట. మధ్య మధ్యలో తగిలే ఈ పప్పుల కోసం ఎంత ఇష్టంగా ఇంకొంచెం అని వేయించుకొని మరీ తినేవాళ్ళం. నాకైతే చాలా ఇష్టం. సేమియా కొంచెం ఉడికిన తర్వాత ఒక గిన్నెలో ఒక 2-3 స్పూన్లు బియ్యం పిండి తీసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా కలిపేసి ఈ పాయసంలో యాడ్ చేసేసి వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఉండలు ఎక్కడా లేకుండా ఈ విధంగా కంటిన్యూస్గా కొంచెం చిక్కబడేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే ఈ బియ్యం పిండి వేయడం వల్ల ఈ పాయసానికి కొంచెం థిక్నెస్ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కొంతమంది అయితే ఉప్మా రవ్వ వేసుకుంటారండి ఇప్పుడు, కానీ ఇంతకుముందు అయితే ఇలా బియ్యం పిండే కలుపుకొని వేసుకునే వాళ్ళు అనమాట. ఈ స్వీట్ ఉడుకుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ అలాగే ఇలాచీ పౌడర్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం ఈ స్వీట్ అనేది మరీ ఎక్కువ తక్కువ లేకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఈ విధంగా కొంచెం మీరు చూస్తున్నట్టే పాయసం అయితే కొంచెం చిక్కబడింది. బియ్యం పిండి ఉడికిందంటే పాయసం చిక్కబడుతుంది. మనకు పాయసం అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఇందులో పాలు అనేది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. పాలు యాడ్ చేసుకోవాలనుకుంటే కాచిన పాలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. పాలు అనేది ఎవరెక్కున్నా ఉంటాయి, కానీ మా అమ్మ వాళ్ళైతే ఇదే ప్రాసెస్లో చేస్తారండి. నాకైతే చాలా ఇష్టం. నేను గరిటె ఎందుకు చూపిస్తున్నానంటే ఈ పాయసం అనేది కొంచెం చిక్కబడింది అని చూపిస్తున్నాను. మరీ చిక్కగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. మరీ చిక్కగా చేసుకుంటే చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోతుంది. మనకు పాయసం అయితే బెల్లం పాయసం, బెల్లం పాయసం రెడీ అయిపోయింది. ఫైనల్గా వేయించి పెట్టుకున్న కొబ్బరి అలాగే డ్రై ఫ్రూట్స్ ముక్కలన్నీ కూడా వేసేసుకుంటే సరిపోతుంది. టేస్టీ బెల్లం పాయసం రెడీ అయిపోయిందండి. మాకు ఇంట్లో పూర్వం నుంచి వస్తున్న స్వీట్ అనమాట ఇది. మా ఊర్లో అయితే అందరూ చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ స్వీట్ తిన్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.